ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగి ఉన్న మాధవ్ అధ్యక్షుడిగా ముందుకు దూసుకువెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో చిన్న లోపాలు సరిదిద్దుకొని సర్దుబాటు చేసుకుంటామంటున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో మా కరెస్పాండెంట్ హరికిషన్ ఫేస్ టు ఫేస్. నూతన అధ్యక్షునిగా మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నేతలతో పాటు కేంద్ర నేతలందరూ కూడా ముఖ్య అతిథులుగా తరలివచ్చారు. మరోవైపు మనతో పాటు సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ ఉన్నారు. మరి తాజా రాజకీయాలకు సంబంధించి అలాగే నూతన అధ్యక్షుని ఎన్నికల గురించి ఆయన కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. పదవులు పంపిణీ సరైనటువంటి విధంగా జరగడం లేదని అయితే కొంత మేము కూడా సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు నేను నర్సాపూర్ పార్లమెంట్లో చక్కగా బాధ్యతల పంపిణీ కూటమితో చేసుకోవడం జరిగింది. అది అభిప్రాయం, కానీ రాబోయేటువంటి రోజులు అటువంటివి కూడా సరి చేసుకోండి. చివరిగా చెప్పండి, 1 సంవత్సరం పాటు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చాలా వరకు కూడా నామినేటెడ్ పోస్టులు కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఆలయాలకు సంబంధించినటువంటి కూడా పెండింగ్లో ఉన్నాయి. దీనికి కారణం 3 పార్టీల మధ్య సమన్వయం లేకపోవడమే అనేటువంటి ఒక వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఏం చెప్తారు దీనిపైన? సమన్వయం లేకపోవడం అనేది కాదండి, కొన్ని ఎలక్షన్ దేవాలయాలకు సంబంధించి కేటగిరీస్ ఉన్నాయి, నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. తప్పనిసరిగా కూటమి సమన్వయంతో పదవులు పంపిణీ చేసుకోవడం ఉంది. ఈ మేరకు సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో నూతన నాయకత్వంలో బీజేపీ పార్టీ పూర్తిగా పటిష్టపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు కులం కానీ మతం కానీ చూడకుండా కేవలం పార్టీ అభివృద్ధికి అలాగే కష్టపడ్డ కార్యకర్త ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో తాజా రాజకీయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, మరోవైపు కులం కానీ మతం కానీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో చూడదని, కేవలం సమర్థవంతమైనటువంటి కార్యకర్తకు పట్టం కట్టడమే ఏకైక లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అలాగే కూటమిలో కొన్ని చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా వీలైనంత త్వరగా అడుగులు వేస్తామంటున్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కెమెరామెన్ గణేష్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, విజయవాడ.